వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. డెడ్ లైన్ ముగిసింది. సర్దుకుందెవరు, ఉన్నది ఇంకెందరు? భారత్లో పాకిస్తానీయుల లెక్కెంత? కేంద్రం ఏం చేయబోతోంది? సరిహద్దులో పరిస్థితి ఏంటి? కట్టడి చేసే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పాకిస్తాన్ వాళ్లకు డెడ్ లైన్ ముగిసింది. 500 మందికి పైగా భారత్ను వీడారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడి నుంచి కదలకుంటే కటకటాలేనా? 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా తప్పదా? అసలు భారత్లో ఎంతమంది పాకిస్తాన్ వాసులున్నారు? కేంద్రం చేస్తున్న హెచ్చరికలేంటి? డెడ్ లైన్ ముగిసింది. సర్దుకుందెందరు, ఉన్నది ఇంకెందరు? పాకిస్తానీయుల లెక్కెంత? కేంద్రం ఏం చెయ్యబోతోంది? సరిహద్దులో పరిస్థితేంటి? కట్టడి చేసే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పాకిస్తాన్ వాసులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసింది. దీంతో భారత్లో ఇంకా ఎవరైనా పాక్ జాతీయులు ఉంటే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇప్పటికీ పాక్ వాసులు ఎవరైనా భారత్లో ఉంటే వారికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. మెడికల్ వీసాల మీద భారత్కు వచ్చిన వారికి ఈ నెల 29వ తేదీ వరకు అవకాశం కల్పించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ అటాక్కు ప్రతీకారంగా పాక్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ ఇటీవల 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా భారత్లో ఉంటున్న పాక్ వాసులు ఈ నెల 27లోపు స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. సార్క్ వీసాలపై భారత్కు వచ్చిన వారికి ఈ గడువు విధించింది. ఇప్పుడు ఈ డెడ్ లైన్ ముగియనుండటంతో తదుపరి ఉత్తర్వులిచ్చింది. గడువు ముగిసిన తరువాత కూడా భారత్లోనే ఉన్న పాక్ వాసులకు గట్టి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎవరైనా పాక్ వీసాలతో ఇంకా ఇక్కడే ఉంటే వారికి ఫైన్, జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. ఇక అనారోగ్య కారణాలతో మెడికల్ వీసా కలిగి ఉన్నవారికి మాత్రం మరో 2 రోజులు టైం ఉంది. ఇప్పటి వరకు 537 మంది పాక్ జాతీయులు అటారీ, వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్తాన్కు వెళ్లిపోయారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నారు. ఈ నెల 24 నుంచి భారత్లో ఉన్న పాకిస్తానీయులు దేశం వేడటం ప్రారంభించారు. తొలి 3 రోజుల్లో పరిమిత సంఖ్యలో వెళ్లిపోయారు. 25న 191 మంది, 26న 81 మంది సరిహద్దు దాటారు. ఆదివారం ఒక్కరోజే 287 మంది పాక్ జాతీయులు వెళ్లిపోయారు. కొంతమంది ఎయిర్పోర్టుల ద్వారా వెళ్లే అవకాశముంది. పాక్కు నేరుగా విమాన సర్వీసులు లేనందున ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని సరిహద్దులో ఉన్న ప్రోటోకాల్ అధికారులు తెలిపారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాక్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారన్నారు. సార్క్ వీసాదారులకు 26నే గడువు ముగిసింది. మెడికల్ వీసాలు ఉన్నవారికి 29 వరకు ఉంది. ఇక వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, స్టూడెంట్, విజిటర్ తదితర 12 విభాగాల వీసాదారులకు 27తో గడువు ముగిసింది. దీంతో పాక్ జాతీయులు స్వదేశానికి తిరుగుముఖం పట్టడంతో అటారీ సరిహద్దు సందడిగా మారింది. బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు అనేక మంది భారతీయులు కూడా అక్కడికొచ్చారు. మహారాష్ట్రలో 5,050 మంది పాక్ జాతీయులు ఉండగా వారిలో స్వల్పకాలిక వీసాతో వచ్చిన 1000 మందిని వెళ్లిపోవాలని ఆదేశించామన్నారు సీఎం ఫడ్నవీస్. తెలంగాణలో 208 మంది పాక్ జాతీయులు ఉండగా వారిలో 156 మంది దీర్ఘకాలిక, 13 మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నారు. మరో 39 మంది వైద్య, బిజినెస్ వీసాలపై వచ్చారు. మధ్యప్రదేశ్లో 228 మంది ఉండగా వారంతా ఇప్పటికే వెళ్లిపోయినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30లోగా పాక్ జాతీయులను వెనక్కి పంపించే ప్రక్రియను పూర్తి చేస్తామని యూపీ సర్కార్ స్పష్టం చేసింది. కేరళలో 104 మందికి గాను 99 మంది దీర్ఘకాలిక వీసా కలిగి ఉన్నారని, మిగతా 5 టూరిస్టు లేదా మెడికల్ వీసా ఉన్నవారు ఇప్పటికే దేశం విడిచి వెళ్లారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బీహార్లో ఉన్న 19 మంది పాక్ జాతీయులంతా గడువులోగా వెళ్లిపోయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒడిశాలో 12 మంది, గోవాలో 3, గుజరాత్లో 7 పాకిస్తానీయులు ఉండగా గడువులోగా స్వదేశానికి వెళ్లిపోవాలని ఆయా ప్రభుత్వాలు సూచించాయి. గుజరాత్లో 438 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ కొందరు ఇంకా భారత్లోనే ఉన్నారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటాక కూడా ఇక్కడే ఉంటే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం రెడీ అయింది. దీనికోసం ఇటీవల తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారిని అరెస్టు చేసే అవకాశాన్ని కల్పించారు.
ఎవరైనా గడువు దాటిన తర్వాత కూడా ఇక్కడే ఉంటే ఈ చట్టం ప్రకారం వారిని అరెస్టు చేయొచ్చు. విచారణ చేపట్టి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల జరిమానా లేదా 2 విధించే అవకాశముంది. ఈ నెల 4 నుంచి అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం గడువు తీరిపోయినా ఇక్కడే ఉండడం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాలలో 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ విషయమై దిశానిర్దేశం చేశారు. దీంతో ఆయా రాష్ట్రాలు పాక్ పౌరులను గుర్తించి వెళ్లిపోవాలంటూ సూచించాయి. ఈ క్రమంలోనే అనేక మంది పాకిస్తాన్ జాతీయులు అటారీ వాఘా సరిహద్దు గుండా తిరుగుపయనమయ్యారు. 3 రోజుల్లో 500 మందికి పైగా దేశం దాటారు. భారత్ పాకిస్తాన్ల మధ్య రాకపోకలపై విధించిన ఆంక్షలు పలు కుటుంబాల్లో కన్నీళ్లు నింపాయి. పాకిస్తానీలను వివాహం చేసుకున్న భారతీయ మహిళలు తమ పిల్లలతో సహా తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించగా సరిహద్దు అధికారులు నిలిపివేశారు. భారత పాస్పోర్టు కలిగి ఉండడమే ఇందుకు కారణం. దీంతో పాకిస్తాన్ పౌరసత్వం కలిగిన పిల్లలు తల్లులను ఇక్కడే వదిలి భారంగా పాక్కు పయనమయ్యారు. పంజాబ్లోని అటారీ వాఘా సరిహద్దు దగ్గర ఈ హృదయ విదారక దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఇక మన దేశంలో ఉంటున్న పాకిస్తానీ హిందూ శరణార్థులు ఆందోళన చెందుతున్నారు. వాళ్లను దేశంలో ఉండేందుకు అనుమతిస్తారా లేక అందరిలాగానే వాళ్లను తిరిగి పాక్కు పంపించేస్తారా అనే దానిపై స్పష్టత లేక భయంగా బతుకుతున్నారు. తమను తిరిగి పాక్కు పంపించవద్దని, భారత్లోనే ఉంటామని హిందూ శరణార్థులంతా కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పాకిస్తాన్లో హిందూ మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని, తిరిగి వెళితే తమను మళ్లీ హింసిస్తారని ఆవేదన చెందుతున్నారు. నరకం లాంటి పాకిస్తాన్కు వెళ్లడం కంటే ఇండియాలో చావడానికైనా సిద్ధమని అంటున్నారు. ఆస్తులన్నీ అమ్ముకుని వచ్చామని, అక్కడ తమకెవరూ లేరని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. పాకిస్తాన్ నుంచి పొట్ట చేత పట్టుకుని భారత్కు వచ్చిన హిందూ శరణార్థులు రెఫ్యూజీ క్యాంపులలో ఉంటున్నారు. అలా కొంతమంది ఢిల్లీలోని మజ్నూకా తిల్లా, రాజస్థాన్ జైసల్మేర్లోని ఏకలవ్య భిల్ బస్తీలో నివాసముంటున్నారు. ఇప్పుడు వాళ్లంతా తమ పరిస్థితి ఏంటంటూ ఆందోళన చెందుతున్నారు. కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, బార్డర్లో ఆర్మీ రెడీగా ఉండగా ఇప్పుడు నేవీ కూడా సై అంటే సై అంటోంది. ఎప్పుడైనా ఎలా అయినా దాడి చేసేందుకు సిద్ధమంటోంది నేవీ ఫోర్స్. ముందస్తుగా అరేబియా మహాసముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను టెస్ట్ చేసింది. బోర్డర్ దగ్గర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్ సైన్యం. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి వెంట పదే కాల్పులు జరుపుతూనే ఉంది. అర్ధరాత్రి తర్వాత కాల్పులు మొదలుపెట్టి తెల్లవారకు ముందే ముగిస్తోంది. టూట్మరీ, రాంపూర్ సెక్టార్లలో భారత్ వైపు కాల్పులు జరిపింది. చిన్న ఆయుధాలతో ఫైరింగ్ చేస్తూ రెచ్చగొట్టింది. దీంతో భారత సైన్యం, బీఎస్ఎఫ్ కూడా పాకిస్తాన్ కాల్పులకు ధీటుగానే బదులిచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 3వసారి. పహల్గామ్ అటాక్పై ఎన్ఐఏ దర్యాప్తును ప్రారంభించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎన్ఐఏ అధికారుల బృందం కీలక ఆధారాలు సేకరించింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. స్థానికుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకి అప్పగించింది కేంద్ర హోంశాఖ. దీంతో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు తాము ఇంతవరకు సేకరించిన ఆధారాలు, ఇతర వివరాలను ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ దర్యాప్తు బృందంలో ఐజీ, డీఐజీతో పాటు ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. బాధిత కుటుంబాలను ఎన్ఐఏ అధికారులు కలిశారు. వాళ్ల వాంగ్మూలాలను రికార్డు చేశారు. ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి భార్య ప్రియదర్శితో పాటు కోల్కతాకు చెందిన 2 మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను రికార్డు చేసింది ఎన్ఐఏ. ప్రత్యక్ష సాక్షుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఉగ్రవాదులు ఎటు నుంచి వెళ్లారు, దాడుల తర్వాత ఎటు వెళ్లారంటూ ఆరా తీసింది. ఎన్ఐఏ ఎంక్వైరీలో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పర్యాటకులను చంపేందుకు టెర్రరిస్టులు పెద్ద ప్రణాళిక రచించారు. పహల్గామ్కు చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. తమ ప్రణాళికను అమలు చేసేందుకు కొకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలినడకన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ అటాక్లో మొత్తం 4 ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో 3 విదేశీయులు, మరొకడు స్థానిక ఉగ్రవాది ఆదిల్ ధోకర్గా గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదులు స్థానికుల నుంచి 2 ఫోన్లు కూడా లాక్కున్నట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిల్లో ఒకటి సందర్శకుడిది కాగా రెండవది స్థానికులదే. ఇప్పుడు వాటిని ట్రాక్ చేసేందుకు యత్నిస్తున్నారు. వీటి ఆధారంగా ఉగ్రవాదుల ప్రస్తుత లొకేషన్లు కూడా కనుగొనే అవకాశముంది. దాడి తర్వాత నుంచి అవి స్విచ్ ఆఫ్ అయినట్టు గుర్తించారు. ఇక ఘటనా స్థలం నుంచి AK-47, M4 రైఫిల్ ఖాళీ తూటాలను గుర్తించారు. ఇక కాశ్మీర్లోని ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత కొనసాగుతోంది. కుప్వారాలో గల ఫరూక్ అహ్మద్ తడ్వా ఇంటిని బాంబులతో పేల్చివేశారు అధికారులు. పహల్గాం దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి భద్రతా దళాలు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లను ఏరివేసే పని ముమ్మరమైందే. ఉగ్రవాదులుగా ముద్రపడిన వాళ్ల ఇళ్లను పేల్చివేస్తున్నారు అధికారులు. వాళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. 48 గంటల్లో ఫరూక్ అహ్మద్ తడ్వా ఇంటితో కలిపి మొత్తం 6 ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు. పహల్గాం ఉగ్ర దాడిపై అందరూ ఆగ్రహంతో రగిలిపోతున్నారని, తమ వాళ్లను కోల్పోయినట్టు ప్రతి ఒక్కరూ భావిస్తున్నారన్నారు ప్రధాని మోడీ. ఇంతటి కష్టకాలంలో దేశం ఏకతాటిపై నిలిచిందని, ఒకే స్వరంగా మారిందని అన్నారు. ప్రస్తుతం కాశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అది ఓర్వలేకే పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని ఫైర్ అయ్యారు మోడీ. మరోవైపు ఎనీ టైం ఎనీవేర్ యుద్ధానికి సై అంటే సై అంటోంది ఇండియన్ నేవీ. అరేబియా సముద్రంలో నేవీ విన్యాసాలు కొనసాగుతున్నాయి. సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో సన్నద్ధతను పరీక్షించుకునేందుకు వీటిని ప్రయోగించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమంటూ ప్రకటించింది. ఇప్పటికే ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ తో సీ స్కీమింగ్ పరీక్షను నిర్వహించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ INS సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. యుద్ధానికి మేం సిద్ధమంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన కొన్ని గంటల్లోనే తాజాగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత కాశ్మీర్ పరిస్థితిపై యుద్ధం వస్తే తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రికి తెలిపినట్టు సమాచారం. పహల్గాంలో దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ మొత్తం జల్లెడ పడుతోంది. ఇప్పటికే సింధు జలాలను రద్దు చేసి పాక్ను ఇరకాటంలో పెట్టిన భారత్ తాజా పరిణామాలతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. భారత్ చర్యలకు భయపడిన పాక్ తాను కూడా సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది. ఓవైపు పాక్ కవ్వింపులు, మరోవైపు పిచ్చి ప్రేలాపనలు. తమ దగ్గర 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయని, భారత్పై వేస్తామంటూ పాక్ మంత్రి నోటి దురుసును ప్రదర్శించారు. మరోవైపు భారత్తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్న దాయాది దేశం అసలుకే ఎసరొచ్చే పరిస్థితిని తెచ్చుకుంది. ఫలితంగా పాకిస్తాన్కు ఔషధాల పరంగా ఎదురు దెబ్బ తగిలింది. ఈ పరిస్థితిలో చిన్నపాటి యుద్ధమైనా పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీస్తుంది. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ప్రకటించడంతో పాకిస్తాన్ వణుకుతోంది. భారత్ ఎటు నుంచి ఎలా దాడి చేస్తుందో అనే భయంతో గజ్జుగజ్జలాడుతోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ మంత్రులు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. భారత్ తమకు నీళ్లాపేస్తే ధీటుగా బదిలిస్తామంటూ నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికారు పాక్ నేతలు. తమ దగ్గర 130 అణ్వాయుధాలున్నాయి, వాటిని భారత్పై ప్రయోగిస్తామంటున్నారు పాకిస్తాన్ రైల్వే మంత్రి అనీఫ్ అబ్బాసీ. ఘోరీ, షహీన్, ఘజ్నవీ మిసైళ్లు, 130 అణుబాంబులు ప్రదర్శన కోసం కాదు, అవి ఇండియా కోసమేనన్నారు. నీళ్లాపండి, యుద్ధం కొని తెచ్చుకోండి, మా ఆయుధాలు మీ వైపే గురిపెట్టి ఉన్నాయంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారాయన. పాక్ నేతల వ్యాఖ్యలకు అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ తీవ్రంగా స్పందించారు. పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోకుండా ఎవరూ అడ్డుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఉగ్రవాదులను, వారికి సాయం చేస్తున్న వాళ్లను వెతికిపట్టి మరీ శిక్షిస్తుందని అన్నారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్తో సింధు జల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేసింది. ఫలితంగా జీలం రివర్ వాటర్ లెవెల్ అకస్మాత్తుగా పెరిగింది. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్కు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో హటియన్ బాలా సమీపంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారత్లోని అనంతనాగ్ నుంచి చకోరీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి ప్రవేశిస్తోంది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్నాయి.
1990 తరువాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సింధు జలాలు ఆపేస్తే పాకిస్తాన్ ఎడారిలా మారుతుందని అంతా గగ్గోలు పెడుతున్న సమయంలో జీలం నది నుంచి నీటిని వదలడం, వరద పరిస్థితి తలెత్తడం హాట్ టాపిక్ గా మారింది. సీమాంధ్ర ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం లేదని నమ్మకం కలిగే వరకు సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేశామని భారత్ ఇప్పటికే ప్రకటించింది. భారతదేశం, పాకిస్తాన్ల మధ్య 3 యుద్ధాలు, అనేక ప్రాంతీయ సంఘర్షణలు ఉన్నప్పటికీ సింధు జలాల ఒప్పందం చెక్కు చెదరకుండా ఉంది. కానీ ఇప్పుడు ఈ దీర్ఘకాలిక ఒప్పందం నుంచి నిష్క్రమించడానికి భారత్ రెడీ అయింది. అన్ని వైపులా భారత్ రౌండప్ చేయడంతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న పాకిస్తాన్కు మరో ఎదురు దెబ్బ తగిలిందే. భారత్ మందుల సరఫరా నిలిపివేయడంతో పాకిస్తాన్లో మెడికల్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. మందులు లేక అల్లాడుతున్నారు పాకిస్తానీయులు. మెడిసిన్ నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్తాన్ 30-40% రా మెటీరియల్, సర్జరీ ఎక్విప్మెంట్స్ తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం తెగిపోవడంతో పాకిస్తాన్కు మందుల కొరతొచ్చి పడింది. దీంతో చైనా, రష్యా, యూరప్ దేశాల నుంచి ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు పాకిస్తాన్ అధికారులు. రేబీస్ టీకా, పాము కాటుమందు, క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన మెడిసిన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి అత్యవసర ఔషధాల నిల్వలను పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటివరకు పాక్ భారత ఫార్మానే కీలకంగా ఉంది. ఎక్కువగా భారత్ పైనే ఆధారపడుతోంది పాకిస్తాన్. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, అధునాతన సర్జరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రధానంగా క్యాన్సర్ నిరోధక చికిత్సలు, బయో ప్రొడక్ట్స్, వ్యాక్సిన్లు, సెరా, యాంటీ రేబీస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వెనమ్ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇవి కాకుండా చాలా వరకు భారత్కు చెందిన ఔషధాలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి పాకిస్తాన్కు మందులు తరలిస్తున్నారు. భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకుని పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుందని అంటున్నారు నిపుణులు. దాయాది దేశం స్వీయ తప్పిదాల వల్ల ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమాని కొద్దిగా కోలుకుంటున్న పాకిస్తాన్ ప్రస్తుత తరుణంలో కయ్యానికి కాలు దువ్వి భారత్తో స్వల్పకాలం యుద్ధం చేసిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడం ఖాయం. 50 ఏళ్ల కిందట పాకిస్తాన్ దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్ర్యం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరిచింది. ముఖ్యంగా 1960, 1970లలో ధనిక దేశంగా వెలుగొందింది. అనంతర కాలంలో దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటివి చేయడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందే. అందుకే నేడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో పాక్ ఒకటిగా మారింది. కోవిడ్ మహమ్మారితో కుదేలైన పాక్ ఆ తర్వాత ఆర్థికంగా నెలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. పాక్లో ఎలాంటి పరిస్థితులున్నాయంటే టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సొస్తోంది. దీంతో టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్ ప్రణాళిక శాఖ మంత్రి ఆహ్సాన్ ఇక్బాల్ కోరారు. దీనికి తోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్తో సైనిక ఘర్షణ, యుద్ధం వంటి పరిస్థితులొస్తే అది పాకిస్తాన్ను మరింత దెబ్బతీస్తుంది. అసలే సంక్షోభంలో ఉన్న దాయాది దేశం సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ రెచ్చగొడుతోంది.